నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కమలాపురం ఉత్తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టారు, తమ కార్యకర్తలను హతమార్చారు, ఇవేమీ మర్చిపోలేదని వ్యాఖ్య. విద్యుత్ ప్రమాదాలపై అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నివారించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం. సిఆర్డీఏ పరిధిలో 1800 ఎకరాల భూ సమీకరణ చేపట్టాల్సి ఉందన్న మంత్రి నారాయణ. భూ సమీకరణ ద్వారా రైతులు ఎక్కువ లబ్ధి పొందుతారని వెల్లడి. నేను ఏదీ మర్చిపోలేదు. నన్ను సుబ్బయ్య తోట చంద్రయ్యను చంపింది చంద్రబాబు నాయుడును 53 రోజుల పాటు అక్రమంగా జైల్లో బంధిస్తే కుమారుడిగా మర్చిపోతానా? తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకోతుందని, ఎవరిని వదిలిపెట్టం, తప్పు చేసిన వారందరి కథ చట్ట ప్రకారం తెలుస్తామని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కడప జిల్లా బుగులేటిపల్లి వద్ద కమలాపురం నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమావేశమయ్యారు. రెడ్ బుక్ ను తమ జిల్లాలో అమలు చేయడం లేదంటూ కార్యకర్తలు ప్రస్తావించగా లోకేష్ స్పందిస్తూ ఎవరిని వదిలిపెట్టం, తప్పు చేసిన వారందరి కథ చట్ట ప్రకారం తెలుస్తామని అన్నారు. మీరంతా ప్రజల్లోకి వెళ్లండి, వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని లోకేష్ పిలుపునిచ్చారు. సొంత బాబాయిని చంపి ఆ నెపం చంద్రబాబు నాయుడుపై వేశారన్నారు. ఆస్తి కోసం చెల్లిని గెంటేశారని తెలిపారు. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్లి మాట్లాడాలని అన్నారు. కూటమి సంక్షేమం అభివృద్ధితో పాటు రాజకీయము చేయాలన్నారు. పులివెందులో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే అందరూ కష్టపడితే జగన్ గెలిచే ప్రసక్తే ఉండదని లోకేష్ పేర్కొన్నారు. ఉల్లికి మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే జగన్ ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హెరిటేజ్ స్టోర్లను మేము అమ్మేస్తే అది తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2019-24 మధ్య తప్పుడు కేసులు ఎదుర్కొన్న కార్యకర్తలను విముక్తి కలిగిస్తామని పేర్కొన్నారు. సూపర్ 6 లో ప్రధాన హామీలన్నింటినీ దాదాపు పూర్తి చేస్తామని అన్నారు. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది అయ్యే వరకు మనం వదిలిపెట్టకూడదు. బయటికి రావాలి, పని చేయాలి. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. ఈరోజు కాదా, రేపు కాదా, ఎల్లుండి మనకి న్యాయం జరుగుతుంది. పార్టీ మనకు అండగా నిలబడుతుంది. దయచేసి ఇది ప్రతి కార్యకర్త తెలుసుకోవాలి. ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు మాట్లాడారు. అబ్బా, చాలా రోజుల తర్వాత పులివెందుల ప్రజలు గుర్తొచ్చారు. ఇంకే పులివెందుల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే అందరం కష్టపడితే జగన్ అనే వ్యక్తి గెలిచే స్థితి ఉండదు. అది దయచేసి మనందరం గుర్తుపెట్టుకోవాలి. కష్టపడాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మనం మమేక్యం అవ్వాలి. ఇప్పుడు బయటకు వస్తున్నాడు ఉల్లిపాయల గురించి, ఉల్లిపాయ ధరల గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి నుంచే రివ్యూ చేస్తున్నారు. క్వింటాల్కి 1200 రూపాయలు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయండి అని చెప్పిన తర్వాతే ఈ మహాన్మాడు గుర్తొచ్చినట్టుంది. ఉల్లిపాయ బంగాళదుంపల మధ్య తేడా తెలియదురా స్వామి, తేడా తెలీదు. ఈరోజు వచ్చి హెరిటేజ్ స్టోర్ అన్నాడు. అయ్యా జగన్ గారు, స్టోర్లు అమ్మేసి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయిపోయింది. అవన్నీ ఫ్యూచర్ రీటైల్, రిలయన్స్ రీటైల్ స్టోర్లుగా మారిపోయినాయి. అది కూడా పాపం ఆయన తెలియదు. అలా ఉంది పరిస్థితి. అంటే వాస్తవాలకి దూరంగా ఉంటే అదే అట్లనే ఉంటుంది. అందుకే వాస్తవాల దగ్గర ఉండాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, ప్రజలతో మమేక్యం అవ్వాలా. మన పార్టీలో ఏ మార్పు రావాలో దానికి మనందరం అహర్నిశలు కష్టపడాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఇతర సంస్థల్ని ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. పక్కనే కడప ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే సైడింగ్ ఉంది. ఇంత అద్భుతమైన ఇండస్ట్రియల్ పార్క్ భారతదేశంలోనే ఎక్కడ ఉండదు. అందుకే పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అభివృద్ధి చేద్దాం, సంక్షేమం చేద్దాం, కానీ రాజకీయం కూడా చేయాలి. గెలిచేసాం అంత బాబు గారు చూసుకుంటారు, గెలిచేసాం అంత లోకేష్ చూసుకుంటాడు. కుదరదు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టే వ్యవహరించాలి. వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ ఒక్కటి చేసినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ప్రతి కార్యకర్త పైన ఉంది. అరే, సొంత బాబాయిని వాళ్ళు లేపేసి మన పైన వేశారు స్వామి. మీకు గుర్తుందా? అది ఏమన్నారు? ఫస్ట్ గుండెపోటు అన్నారు, దాని తర్వాత గొడ్డలపోటు బయటకు వచ్చింది. అది ఏమైందో తెలుసుకునే లోపల సాక్షిలో ఫుల్ పేజ్ యాడ్, నారాసుడ రక్త చరిత్ర అని ఏకంగా కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టారు. ఈరోజు చూడండి, సొంత చెల్లి సునీత గారు న్యాయం కోసం పోరాడే పరిస్థితి, ఇంకో చెల్లిని ఆస్తుల కోసం మెడబట్టి బయటికి గెంటేసే పరిస్థితి. ఇవన్నీ మనం మాట్లాడాలి. ఎందుకంటే మనం ఏనాడు తప్పు చేయాల, ఏనాడు హత్య రాజకీయాలతో జోలికి వెళ్ళా, ఫ్యాక్షన్ ఏనాడు తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించాల. అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ఎవరు దాన్ని ప్రోత్సహించాల. అంటే ఒక పద్ధతి ప్రకారం మనం ముందరికెళ్ళాం. ఇది దయచేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఎర్రబుక్ అంటారు కదా, హాయిగా మీరు మీ పని చేయండి. అబ్బా, ఎర్రబుక్ దాన్ని పని చేస్తుంది. అందుకని నేను మర్చిపోయా. ఎట్ట మర్చిపోతా స్వామి?
ఎందుకు మర్చిపోవాలి స్వామి? తోట చంద్రని చంపేస్తే మర్చిపోమంటావా? నందం సుబ్బయ్యని చంపేస్తే మర్చిపోమంటావా? ఎంత మర్చిపోతావు? చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలుకు పంపిస్తే ఒక కొడుకుగా నేను మర్చిపోతానా అని అడుగుతున్నాను. నాకు తెలుసు ఆయన పడిన బాధ, ఆవేదన ఇప్పుడు కూడా బాధేస్తుంది. ఎందుకు వదిలిపెడతా స్వామి? మన పని మనం చేద్దాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, చేయాల్సింది చేద్దాం. ఎర్ర బుక్ దాని పని చేసుకుంటూ వెళ్తుంది. అంతేగాని మర్చిపోయా ఏదో అయిందనేది ఉండదు. నా జీవితాంతం నేను మర్చిపోను. నాకు చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టుకోడు స్వామి. అధికారులు అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, పోలీస్ ఆఫీసర్లు కూడా అయి ఉండొచ్చు. ఆనాడు చెప్పా, చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు, చట్టాన్ని ఉల్లంఘిస్తే మటుకు నేను వదిలిపెట్టాను, కోర్టుకి తీసుకెళ్తాను, కోర్టులో రుజువు చేస్తా మీరు చట్టాన్ని ఉల్లంఘించారు. నేను హెరాస్మెంట్ చేసే వ్యక్తిని కాదు, డైరెక్ట్గా చేయాల్సింది చేసే వ్యక్తిని, వాస్తవాల దగ్గరికి వెళ్ళే వ్యక్తిని. విద్యుత్ ప్రమాదాల శాశ్వత నివారణ లక్ష్యంగా ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులు పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదాలు జరిగిన తర్వాత బాధితులకు కేవలం నష్టపరిహారం చెల్లించడమే సమాధానం కాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలాల్లోనూ ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నివారించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ ప్రమాదాల శాశ్వత నివారణ లక్ష్యంగా ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులు పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదాలు జరగడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మానవ తప్పిదాలు, నిర్వహణ లోపాల వలన ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా కొందరు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఏడాదికి ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. ప్రమాదాలు జరిగిన తర్వాత బాధితులకు కేవలం నష్టపరిహారం చెల్లించడమే సమాధానం కాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలాల్లోనూ ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నివారించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ప్రాణ రక్షణే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ప్రాధాన్యతగా పేర్కొన్న మంత్రి గొట్టిపాటి ప్రమాదాల వలన ఇకపై ఎవరూ నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విద్యుత్ ప్రమాదాల విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం అవసరమని మంత్రి గొట్టిపాటి అధికారులను సూచించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఆధారంగా ప్రమాదాలను తగ్గించే దిశగా కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. సిఆర్డీఏ పరిధిలో ఇంకా 1800 ఎకరాల భూ సమీకరణ చేపట్టవలసిన అవసరం ఉందని మంత్రి నారాయణ తెలిపారు. రైతులు కూడా భూ సమీకరణకు సమీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లుగా చెప్పారు. భూ సమీకరణ ద్వారా రైతులు ఎక్కువ లబ్ధి పొందుతారన్న మంత్రి నారాయణ, రైతులు భూ సమీకరణ కావాలంటే దానికి అనుగుణంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సిఆర్డీ 52వ సమావేశంలో అమరావతి నిర్మాణంలోని పలు అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. అమరావతిలో ఇప్పటికీ ల్యాండ్ పుల్లింగ్ ద్వారా భూములు ఇవ్వని అతి కొద్ది మంది రైతులను మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని రైతులకు ల్యాండ్ అక్విజేషన్ కంటే ల్యాండ్ పుల్లింగ్ ద్వారానే ఎక్కువ లాభం చేకూరుతుందని మంత్రి నారాయణ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు వేగంగా పుంజుకున్నాయని, అయితే ఆయా నిర్మాణాల ప్రాంతంలో మధ్యలో 1 ఎకరా నుంచి 5 ఎకరాల వరకు ఉన్న కొద్ది భూములు సమీకరణలో సిఆర్డీఏకు ఇవ్వలేదన్నారు. ఇలాంటి భూములు సుమారు 1800 ఎకరాల వరకు ఉన్నాయన్నారు. ఆయా భూములను భూసేకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయించినట్లుగా మంత్రి తెలిపారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు వద్ద జరిగిన సిఆర్డీఏ 52వ అథారిటీలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆయా భూములను భూసేకరణ ద్వారా తీసుకునే అధికారాన్ని సిఆర్డీఏ కమిషనర్కు అథారిటీ అప్పగించినట్లుగా మంత్రి తెలిపారు. ల్యాండ్ అక్విజిషన్, ఈ అమరావతి క్యాపిటల్ సిటీ ఈ 217 చదరపు కిలోమీటర్లో ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ చేసి ట్రంక్ రోడ్స్, లేఅవుట్ రోడ్స్ చేస్తున్నామో దాంట్లో కొంతమంది ఇంకా కొద్దిమంది ల్యాండ్ ఇవ్వాలి, అతి కొద్దిమంది. అయితే వాళ్ళందరినీ కూడా ల్యాండ్ పుల్లింగ్ రమ్మని ఈరోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఇంక వర్క్స్ ముందుకు పోతున్నాయి కాబట్టి ఎక్కడైతే ల్యాండ్ పుల్లింగ్కి ఇవ్వలేదో, వాళ్ళకి ఇవ్వటం ఇష్టం లేదో, వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్కి రాదలుచుకున్నారో వాళ్ళ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ తీసుకోమని, ల్యాండ్ అక్విజిషన్ పెట్టుకోమని ఈరోజు సిఆర్డీఏకి అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. ఒకటే ల్యాండ్ పుల్లింగ్ ద్వారానే మొత్తం ల్యాండ్ తీసుకోవాలి. ఇన్ని రోజులు యాక్చువల్గా వెయిట్ చేసాం రైతులను ఇబ్బంది పెట్టకూడదని. అయితే వర్క్స్ ఇప్పుడు ఎంతో వేగవంతమైనాయి, అన్ని వర్క్స్ టేకాఫ్ అయినాయి. 4000 హౌసెస్ ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. అవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలనే విధంగా జరుగుతుంది. ఇప్పుడే ఆ కాంట్రాక్టులందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గర యాక్చువల్గా పిలిపించడం, వాళ్ళు కూడా చెప్పారు మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేస్తామని. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా అనుకున్న ప్రకారం 1.5 yearలో కంప్లీట్ అవుతాయి.
అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ 2.5 years, ఐకానిక్ టవర్స్ 3 years. అయితే ఇవి అయ్యేటప్పుడు అక్కడక్కడ ల్యాండ్ పార్సిల్స్ 1 ఎకరా 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు మధ్య మధ్య ఆగి ఉన్నాయి. అవి ఆగితే వర్క్ ముందుకు పోదు కాబట్టి దాన్ని ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకుంటామని ఈరోజు సిఆర్డీఏ ప్రపోజల్ పెడితే అథారిటీ సిఆర్డీఏకి యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చింది. కాబట్టి నేను రైతు సోదరులందరూ కూడా మరొకసారి చెప్పేది, మీరు ల్యాండ్ పుల్లింగ్కి వస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరే బేరీజ్ చేసుకొని ల్యాండ్ పుల్లింగ్ అయితే ల్యాండ్ పుల్లింగ్, లేదు ల్యాండ్ అక్విజిషన్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది దాదాపు టోటల్గా 1800 ఎకరాలు ఉంటుంది, 1800 acres అంతా కలిసి. మొత్తం ఈ యొక్క 217 చదరపు కిలోమీటర్లు కలిసి ఇంకా మిగిలిపోయి ఉండేది కేవలం 18 ఎకరాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు 700 ఎకరాలు ఇచ్చారు రైతు సోదరులు. 700 ఎకరాలు ఇప్పుడు కూడా ఇస్తూ ఉంటున్నారు, చాలామంది ఇస్తూ ఉంటున్నారు యాక్చువల్గాను. ఒకవేళ ఇవ్వకపోయినా రోడ్డు వేస్తున్నారు, సీడాక్స్ రోడ్డు వేస్తున్నారు. ఇంకా ఒక 4 ఎకరాల దాకా ఏదో రాలేదన్నారు, వాళ్ళు కూడా అడుగుతున్నారు ల్యాండ్ పూలింగ్ రమ్మని. ఇంకా రానప్పుడు అది తీసుకోక తప్పదు. ఇలాంటి సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా 2 ఉన్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు మంగళగిరి రోడ్డు మీద కలుస్తుంది, అదేవిధంగా నేషనల్ హైవే కలుస్తుంది. మంగళగిరి కలిసేది రేపు జూన్కి అయిపోతుంది. జూన్కి అయిపోతుంది, దాన్ని వర్కౌట్ చేసాం. జూన్కి అయిపోతూ మధ్య మధ్యలో బ్రేక్ అయిపోతే పోలేం కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ తప్పని పరిస్థితుల్లో తీసుకోవడం తప్పదు. ఏదైతే బ్యాలెన్స్ మిగిలిపోయిన 1800 ఎకరాలు ఉండదో సుమారుగా, దాన్ని ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజల్ని. లేదు మాకు ల్యాండ్ పుల్లింగ్ అంటే ల్యాండ్ అక్విజిషన్ బెనిఫిట్ అంటే ల్యాండ్ అక్విజిషన్కి పోతాం, అది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ అయితేనే ఎక్కువ బెనిఫిట్ అవుతారని మేము అనుకుంటున్నాం. బట్ ల్యాండ్ అక్విజిషన్ అంటే ల్యాండ్ అక్విజిషన్. ఓకే. రైతులకు ఏ సమస్య వచ్చినా వారు అడక్క ముందే స్పందించి మేలు చేస్తుంటే రాష్ట్రానికి 5 ఏళ్లు సీఎంగా వెలగబెట్టిన జగన్ వారిలో అయోమయం సృష్టిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతులకు యూరియా అందట్లేదని, ఉల్లి కొనట్లేదని తప్పుడు పోస్టులతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులపై కొందరు ముసలి కన్నీరు కారుస్తున్నారు, ప్రతిదీ రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మిర్చి, కోకో, నల్లబల్లి, చిత్తూరు జిల్లాలో తోతాపూరి రైతులను ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు. ఉల్లి ధర పడిపోతే క్వింటా 1200 రూపాయల చొప్పున కొనాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. యార్డుకు వచ్చే ప్రతి ఉల్లిగడ్డ కొనుగోలు చేస్తామని, దీనికి హర్షించకుండా ఉల్లి కొనట్లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే దేని మీదైనా చర్చిస్తామన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను విమర్శిస్తున్న సజ్జలకు ఏ అర్హత ఉందని ప్రశ్నించారు. నువ్వేమైనా ఎమ్మెల్యేవా, వార్డు మెంబర్వా అని నిలదీశారు. జగన్కు ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇవ్వకపోతే ఎవరేం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఫస్ట్ టైం దేశంలో వాణిజ్య పంటలకి ఇబ్బంది కలిగేటప్పుడు, వాణిజ్య పంటలు ధరలు తగ్గేటప్పుడు రైతుకు ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచాను. ఈరోజు కొంతమంది రైతుల పట్ల మొసలి కన్నీరు కాలుస్తున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నారు. ఆ వ్యక్తులు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు చేస్తే మనం వినొచ్చు, కానీ మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి వ్యక్తులు, ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తులు ఈరోజు రైతుల పట్ల మొసలి కన్నీరు కాల్చడమే కాకుండా మాట్లాడితే అబద్ధాలు, నోరు విప్పితే అబద్ధాలు మాట్లాడి రైతుల్లో అయోమయం క్రియేట్ చేస్తున్న విషయం కూడా రైతులు, ప్రజలు గమనంలోకి తీసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చింది 14 మాసాలు పూర్తయింది. అనేక సమస్యలు రైతులకు వచ్చాయి. ఈ 14 మాసాల్లో రైతులకి ఏ సమస్య వచ్చినా రైతులు అడక్క ముందే వెంటనే స్పందించి రైతులకి సంతోషపెట్టినటువంటి విషయం ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీరందరికీ తెలుసు, లేకపోతే మీ పాత్రికేయుల జిల్లాలో ఉంటారు, కనుక్కోండి. ఎప్పుడు ఉల్లి ఆగస్టు నెలలో ఎప్పుడు రాదు, సెప్టెంబర్ నెలాఖరికి ఉల్లి వస్తుంది కర్నూలు జిల్లాలో. ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి, రైతులు ఆందోళన చెల్లి ఇంకొక 30 రోజుల తర్వాత తీయవలసినటువంటి ఉల్లి పంట ముందే తీసేశారు. దీనివల్ల ధరలు పతనమయ్యాయి. దీన్ని ఎవరు మా దృష్టికి చెప్పలేదు. పేపర్లో పడిన వెంటనే, టీవీల్లో వచ్చిన వెంటనే, మా ఆఫీసర్ చెప్పిన వెంటనే ఈ రకంగా ఉల్లుంది,
ఇంకొక 5-10 రోజుల్లో ఈ ధరల వల్ల ఇబ్బంది వస్తుందని ముందే ముఖ్యమంత్రి గారు గత నెల 28వ తారీఖున పేపర్లో వచ్చిన వెంటనే అరైవల్స్ వస్తున్నప్పుడే ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి ఏం చేద్దాం, 6 రూపాయలు 8 రూపాయలు 7 రూపాయలకు పడిపోయింది, ఏం చేద్దామంటే ఫస్ట్ టైం ఉల్లికి మినిమం సపోర్ట్ పై 12 రూపాయలు పెట్టిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. గర్వపడి చెప్తున్నా. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శిస్తున్నారు. నిన్న ఒక ఛాలెంజ్ చేస్తే ఒక ఆయన విమర్శించాడు. ఆయనకి ఏం అర్హత ఉంది విమర్శించడానికి? అధికారం ఉన్నప్పుడు సకల జల మంత్రిగా నువ్వు చలాయించావు. ఇప్పుడు నీకు ఏం అధికారం ఉంది? అందులో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్లో ఏం తప్పు ఉంది? ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ అనేది ఒక వేదిక. మేమేమీ చెయ్యలేదని ఎక్కడికి వెళ్ళా మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరూ శాసనసభ వైపు చూస్తారు. శాసనసభలో ప్రొసీడింగ్స్ వైపు ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూస్తారు. నువ్వు రా, నీ 11 మంది ఎమ్మెల్యేలకు తీసుకొని నువ్వు రా. దేని మీద చర్చిద్దామంటే దాని మీద సిద్ధంగా ఉన్నామని చెప్పాం. సూపర్ 6 ఎంత నిస్సిగ్గుగా 14 మాసాలైంది ఒకటి చేయలేదని మాట్లాడుతుంది. దానికి ఏం అర్థం ఉంది? ఏం సమాధానం మేము చెప్పాలి? ఏం మాట్లాడాలి? ఇలాగ నిస్సిగ్గుగా అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. అందుకే రా, దేని మీద నీకు కావాలంటే అది. సూపర్ 6 మీద అంటే సూపర్ 6, లేకపోతే ఈ పంటల ధరల మీద అంటే పంటల ధరలు, లేకపోతే నీ బాబాయ్ హత్య మీద అంటే నీ బాబాయ్ హత్య, లేకపోతే గొడ్డల వేటు అంటే గొడ్డల వేటు, లేకపోతే కోడికత్తి అంటే కోడికత్తి, గులకర, ఏదైనా సరే నువ్వు ఏది ఎంచుకుంటే దాని మీద శాసనసభలో డిస్కస్ చేద్దాం, మేము సిద్ధంగా ఉన్నాం రమ్మంటే ఈరోజు దానికి ఖండిస్తున్నాడు. ఖండించడానికి నీకేం అర్హత ఉంది? నువ్వేం ఒక ఎమ్మెల్యేవా, వార్డు మెంబర్వా? నీకేం అర్హత ఉంది? ప్రతి ఓళ్ళు మాట్లాడడమే, ప్రతి ఓళ్ళు విమర్శించడమే. ఇప్పటికైనా నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి మీకు ఏమైనా సత్తా ఉంటే శాసనసభకు రండి. ప్రతిపక్ష హోదా అనేది అడుక్కుంటే వచ్చేది కాదని, అది ప్రజల తీర్పు ద్వారా ఇవ్వాలని వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వచ్చి సత్తా చూపిస్తామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సోమిరెడ్డి స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటమిని అంగీకరించలేక నియంతృత్వ ధోరణి నుంచి జగన్ ఇంకా బయటకు రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా పెత్తనం చెలాయించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం దేవిరించడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ప్రజలు తిరస్కరించిన తర్వాత ఆ హోదా కోసం పదే పదే అడుక్కోవటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఇప్పుడే ఆయన సకల శాఖల మాజీ మంత్రి ఆయన సెలవిచ్చారు. దమ్ము ధైర్యం ఉంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట. అంటే ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అడుక్కు తింటారా? 1 సంవత్సరం 3 నెలల నుంచి అడుక్కోవటమేనా? నాకు అర్థం కాలే. ఆయన ఇప్పుడు పులివెందుల్లో జెడ్పీటీసీ గెలవలేని ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పాస్ అంట, ఎంట్రీ పాస్. ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన మండలంలో ఎవరైనా కలవాలంటే ఆయన పాసు తీసుకొని లోపలికి పోవాలి. అది నియంత పరిపాలన. 5 సంవత్సరాలు దరిద్రం పట్టించారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మేము ఇప్పుడు పోతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు బ్రహ్మరథం దేనికి? మేము జనాలను ఫేస్ చేయలేకపోతాం. మీరు ఒక బిడ్డకి ఇస్తే మేము 3, 4, 5గురికి ఇస్తున్నాము. మీరు 13,500, 6,000 కేంద్ర ప్రభుత్వం కలుపుకొని పిఎం కిసాన్ ఇస్తే మేము అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తున్నాము. వాళ్ళకి రాష్ట్రమంతా తిరిగేదానికి మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నాము. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము. చేనేత కార్మికులు, ఫిషర్మెన్ అందరికీ పెంచి ఇస్తున్నాము. దేనికి మేము జనంలో పోలేకపోతాము? మీరు 1,80,000 మొత్తము లూటీ చేస్తే గిరిజనులు హరిజనులు ఇళ్ళు మేము 2,55,000 చేశాము. దేనికి మేము జనంలోకి పోలేకపోతున్నాం? జనం మమ్మల్ని జనంలోకి తీసుకుపోతున్నారు. అది తెలుసుకొని మాట్లాడు. చంద్రబాబు నాయుడు ఆయన ఏదో వెన్నుపోటు అంట. అయ్యా మీరు గొడ్డలిపోటు, మీ చిన్న ఆయన్ని. మాది వెన్నుపోటు కాదు, మేమున్నాం అందరం డెమోక్రసీలో. ఆమె చేతుల్లో నుంచి పార్టీని నిలుపుకున్నాం రాష్ట్రంలో. ఈ రోజుకి పార్టీ ప్రజలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీని గెలిపించుకుంటున్నారు. వెనుపోటు అయితే గెలిపించుకోరుగా. మీ పరిస్థితి
అక్కడ గొడ్డలి పోటించి మా మీద పెట్టి గెలిచినారు మీరు. ఇప్పుడు ఏమైంది, 11కి పరిమితమైనారు. కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం కాకపోతే కొంచెం బుద్ధి ఉండి మాట్లాడాలా, బుద్ధి లేకుండా మాట్లాడకూడదు. సోలార్ పవర్ వినియోగం పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని, భవిష్యత్ తరాలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందజేయడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు అవుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. 58వ డివిజన్ సింగనగర్ షాదీఖానాలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కరెంటు సమస్యలను తగ్గించడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ సోలార్ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఉచితంగా ఏర్పాటు చేసి వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో ఇంటి అవసరాలు తీర్చుకోవచ్చని వివరించారు. ప్రస్తుతం నెలకు 1500 నుంచి 3000 వరకు వస్తున్న కరెంటు బిల్లులు ఈ పథకం ద్వారా 100 లోపే వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్ వినియోగం కంటే ఎక్కువగా ఉంటే మిగిలిన యూనిట్లకు సంబంధించిన డబ్బు నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతుందని చెప్పారు. ఈరోజు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ఏదైతే సోలార్ కనెక్షన్లు ఉన్నాయో అది ప్రజలకి, పేద వర్గాలకి, మధ్యతరగతి ప్రజలకి పెద్ద వరం. ఈ కనెక్షన్ పెట్టించుకోవడం వల్ల 300 యూనిట్లు దాటితే ఇవాళ ప్రభుత్వ పథకాలు అమలు కాదు అనే నిబంధన పోద్ది. పైగా ప్రతి నెల 3 మెగావాట్ల సోలార్ కనెక్షన్ తీసుకుంటే 450 యూనిట్లు తయారవుతాయి. ఇదన్నీ కూడా ప్రజలకు మేలు చేసేది. 450 యూనిట్లో 300 యూనిట్లు మనం కాల్చినటువంటిది పోను, తిరిగి మళ్ళీ మనకే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. కాబట్టి ఇది ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తున్నటువంటి సోలార్ పిఎం సూర్యఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనే విమర్శ వినబడుతుంది. అది వాస్తవం. దాన్ని 30 సంవత్సరాల పాటు ప్రజలకి కరెంటు బిల్లు అనేది రాకుండా ఉచిత కరెంటు బిల్లు అనేది దీనివల్ల సాధ్యమవుతుంది. కాబట్టి సబ్సిడీ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని సద్వినియోగం చేసుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ సింగనగర్లోని 8 డివిజన్లో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఒకవైపు మా ఆర్పీలు, ఒకవైపు మా ఎలక్ట్రిసిటీ ఏఈలు, లైన్ మ్యాన్లు, సిఓలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇంటింటికి పార్టీ నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని కోరుతా ఉన్నాం. ఎవరు రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరికి కనెక్షన్ అనేది ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులతో ఏ అధికారి దగ్గరికి ఎవరు వెళ్లకుండా అన్ని ప్రభుత్వ అధికారులు చేసే విధంగా ఇది పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు కాదని, ఆయన పార్టీని, రాష్ట్రాన్ని కాపాడిన నిజమైన ప్రొటెక్టర్ అని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పష్టం చేశారు. జగన్ తన సొంత కుటుంబ సభ్యులకే వెన్నుపోటు పడిచారని రామయ్య విమర్శించారు. నవరత్నాల పేరుతో ప్రజలను నాసిరకం మద్యంతో వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు కాదని, ఆయన పార్టీని, రాష్ట్రాన్ని కాపాడిన నిజమైన ప్రొటెక్టర్ అని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పష్టం చేశారు. అసలైన వెన్నుపోటు రాజకీయాలకు ఆద్యులు వైఎస్ కుటుంబీకులేనని, వైసీపీ అధినేత జగన్ అసలు సిసలైన వెన్నుపోటుదారుడు అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడుపై దశాబ్దాలుగా చేస్తున్న వెన్నుపోటు ఆరోపణలపై ఎవరైనా తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంగళవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వర్లరామయ్య మాట్లాడుతూ జగన్ గ్లోబల్స్ ప్రచారంలో ఆరితేరిపోయారని, లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు చూపించడంలో హిట్లర్ ప్రచార మంత్రి గ్లోబల్స్ను కూడా ఆయన దాటిపోయారని విమర్శించారు. ఎంతో సహనశీలి అయిన చంద్రబాబు నాయుడు తాను చేయని తప్పుకు 3 దశాబ్దాలుగా వెన్నుపోటు అనే నిందన మోస్తున్నారని, ఆయన వెన్నుపోటుదారుడు కాదు, ఒక రక్షకుడు అని అన్నారు. జగన్ తన సొంత కుటుంబ సభ్యులకే వెన్నుపోటు పొడిచారని రామయ్య విమర్శించారు. తండ్రి శవం ఇంటికి రాకముందే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించి కన్న తండ్రికే వెన్నుపోటు పొడిచారు. ఆస్తిలో వాటా ఇవ్వవలసి వస్తుందని తల్లిని చెల్లిని దూరం పెట్టింది నిజం కాదా? ఎత్తుకొని పెంచిన సొంత బాబాయ్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేయించి ఇప్పుడు నిందితులు కాపాడుతూ ఆయన కుమార్తె సునీతకు అన్యాయం చేస్తున్నది ఎవరు? ఇవన్నీ వెన్నుపోట్లు కావా అని నిలదీశారు. నవరత్నాల పేరుతో ప్రజలను నాసిరకం మద్యంతో వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గోబెల్స్ ప్రచారం చేయటంలో దిట్ట. అతను గోబెల్స్ అని హిట్లర్
ప్రభుత్వంలో ఒక ప్రచార శాఖ మంత్రి ఆయన, గోబెల్స్ అంటే అందరికీ కొంచెం వివరంగా తెలియజేస్తారు. ప్రచార శాఖ మంత్రి ఆయన వస్తున్నాడు, హిట్లర్ ఉన్నాడు, చిన్న బాంబు వేస్తే 100 పట్టణాలు లేచిపోతాయి, ఒక బాంబు వేస్తే సగం ప్రపంచం కొట్టుకుపోద్దని ప్రచారం చేస్తుంటాడు వీడదే. అక్కడే ఒక బాంబు వేస్తే ఒక కోడి కూడా చావదు అక్కడ, కానీ ఇలా ప్రచారం చేస్తుంటాడు అతను. ఉన్నవి లేని అన్ని ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే చాలామందికి తెలియదు గోబెల్స్ ప్రచారం అంటే అది. గోబెల్స్ అనేవాడు హిట్లర్ దగ్గర ప్రచార శాఖ మంత్రి, ప్రచారం చేస్తుంటాడు. ఇట్లాగే చంద్రబాబు నాయుడు గారు చాలా సహనశీలి. ఆయన చేయని తప్పుకు చాలా కాలంగా నింద భరిస్తూ ఉన్నాడు ఆయన. ఏమిటా చేయని తప్పు? వెన్నుపోటు. చంద్రబాబు గారు వెన్నుపోటు. ఈ దిస్ మ్యాన్ గోబెల్స్. నేను అడుగుతున్నాను, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, అవగాహన రాహిత్యులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలారా, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు కాదు. హీఈస్ అన్ ఎక్సలెంట్ ప్రొటెక్టర్. ఆయన వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ మీరు, మీ కుటుంబం. మీరు తగుతున్నామా అని చంద్రబాబు గారిని అంటారా? ఇక నుంచి వెన్నుపోటు అని ఎవరన్నా అంటే రండి, ఓపెన్ డిబేట్కి రండి. అది వెన్నుపోటు కాదు. మా పార్టీని మేము రక్షించుకోవటం నేను అంటాను. వెన్నుపోటు అంటే వాట్ డూ యూ వాంట్ టు సే మిస్టర్ జగన్? తండ్రి శవం ఇంటికి రాకముందే, తండ్రి శవంలో అవయవాలన్నీ కలెక్ట్ చేసుకొని రాకముందే సంతకాల సేకరణకి ఉపక్రమించిన మీరు మీ నాన్నకేసారు వెన్నుపోటు. అది వెన్నుపోటు అనాలి. ఏమి కొడుకురా వీడు అన్నారు తెలుసా మీకు? ఆహా, ఎలాంటి కొడుకుని కన్నారా రాజశేఖర రెడ్డి అన్నారు తెలుసా సార్ మీకు? మీ చెల్లి తల్లి ఎక్కడున్నారండి? మీ చెల్లికి వేసింది వెన్నుపోటు సార్. ఇది కాదు, మా పార్టీని మేము లాక్కుంటే వెన్నుపోటు కాదు. మీ చెల్లి, వేర్ ఇస్ యువర్ సిస్టర్? యు టెల్ మీ యువర్ ఓన్ సిస్టర్. మీ చెల్లిని మీరు దగ్గరకు తీయరు కానీ, మీ చెల్లిని మీరు ఆప్యాయంగా చూడరు కానీ, ఎదుటి వాళ్ళ చెల్లిని మీరు ఆప్యాయంగా చూస్తారు సార్. ఆ చెల్లెలందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను అసలు చెల్లి కదంట. వీళ్ళ నాన్నగారు అంటుంటాడు, పిన్నమ్మకి తల్లికి ఒక ముద్ద అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకి బంగారు గాజులు చేస్తాడు. అది ఈయన గురించి చెప్పుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ నాన్నగారు వివేకానంద రెడ్డి గారు. బాబు అని భుజాల మీద ఎత్తుకొని మోసేవాడు, ఆడిచ్చేవాడు, ముద్దులు పెట్టేవాడు, లాలిపాపులు చాక్లెట్లు కొనిచ్చేవాడు నీకు. అటువంటి బాబాయిని వేసారు చూడు మీరు. అది వెన్నుపోటు సార్. ఇదే ఉంది పాపం పిచ్చి మహారాజు మా చంద్రబాబు నాయుడు గారు. పార్టీని తీసుకున్నాడు, పార్టీని బతికిచ్చాడు. ఈ రోజున దేదీప్యమానంగా వెలుగుతుంది చంద్రబాబు గారు. హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఆయన పార్టీ తీసుకోకపోతే, ఆ ధైర్యమైన ఆ నిర్ణయం తీసుకోకపోతే ఏమయ్యేది? తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయేది. తల్లి చెల్లి, సొంత చెల్లి ఆస్తిలో వాటాలు సక్రమంగా పంచరా అంటే రాష్ట్రంలో కూడా రాకుండా చేశారు. పాప రావట్లేదు, వాళ్ళు ఇక్కడికి రావట్లా. వాళ్ళకి ఇక్కడ తాడేపల్లి ఉండటానికి లేదండి తెలుసా మీకు? చెల్లి షర్మిలకి, తల్లి విజయమ్మ గారికి తాడేపల్లి వాళ్ళకి ఇల్లు లేదు. కనీసం ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టలా వాళ్ళ కోసం. ఆయన ఎక్కడో వచ్చి ఎక్కడికి పోతున్నారు. ఇది సార్ వెన్నుపోట్లు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. చెప్పి నవరత్నాలని చెప్పి మోసం చేశారు. అది వెన్నుపోటు సార్. ఈ రోజున జరుగుతున్నది ఏంటి? మీ మద్యం, కల్తీ మద్యం ద్వారా ఎంతమంది జీవితాలు, ప్రాణాలు కోల్పోయారు, వికలురయ్యారు, నరాల బలహీనతో కొట్టుమిట్టాడుతున్నారు, మంచాలకే పరిమితం అయ్యారు. ఇవన్నీ వెన్నుపోట్లు సార్. మీరు పొడిచిన వెన్నుపోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి ఆ మాట అంటే ఊరుకునేది లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎట్లా జరుగుతుంది? అందుకే అంటున్నా నేను, జగన్మోహన్ రెడ్డి గారు అసలైన వెన్నుపోటుదారుడు, సిసలైన ప్రొటెక్టర్ చంద్రబాబు నాయుడు గారు. దిస్ ఇస్ ద కంపారిజన్. నిరుద్యోగ శిక్షణకు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హత ఉన్న వారికి వేర్వేరుగా శిక్షణ ఏర్పాటు చేయనున్నట్లుగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తెలిపారు. అర్హత పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరిపి 6 నెలల పాటు పూర్తిగా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు. ఈ అవకాశం ఉమ్మడి గుంటూరు జిల్లాలో నివసించే నిరుద్యోగ యువతకు మాత్రమే అని వారు తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను అందించాలన్న లక్ష్యంతో ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణా కేంద్రం వివరాలను ప్రకటిస్తూ గుంటూరు లక్ష్మీపురంలోని ఎన్ఆర్ఐ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు,
ఏఎస్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం సుమారు 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. కానీ సరైన శిక్షణ లేకపోవడంతో మన యువత ఆ ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. యువతకు కేంద్ర ప్రభుత్వ పరీక్షల సరళి సిలబస్ పై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ చేపట్టినట్టు ఆయన వివరించారు. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ జాబ్ క్రియేషన్ కోసం ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి పెద్దలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి గత 6 నెలలుగా ఈ కార్యక్రమం మీద అధ్యయనం చేసి దాదాపు ప్రతి సంవత్సరం కూడా 2.5 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం. యూపీపీఎస్సికి, ఏపీపీఎస్సికి లేకపోతే డిఎస్సికి మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషను వీటి మీద మనకి లేకపోవటం, దీని మీద కూడా స్పెసిఫిక్గా కోచింగ్ ఇచ్చే ట్రైనింగ్ చేసే సెంటర్స్ లేకపోవటం, ఎక్కడ కొన్ని హైదరాబాద్లోనూ, మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేటప్పటికే బ్యాంక్స్కి వచ్చేటప్పటికే కర్నూలు అట్లా ఆ ప్రాంతంలో చెప్తే ఆల్ ఓవర్గా 10th ఇంటర్మీడియట్ ఈ ఎస్ఎస్సి దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక సుగుణం ఉంది. ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చూసుకుంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండి ఇంటర్మీడియట్కి ఏదైతే జాబ్స్ పడ్డాయో ఆ ప్యాటర్న్లో కింద నుంచి పైకి వెళ్ళచ్చు, పైనుంచి కిందకి రావచ్చు. ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ట్రైన్ అయి ఉన్నారో వాళ్ళకి ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్, ఇంకో జాబ్ కాకపోతే ఇంకో జాబ్, ఆ ప్యాటర్న్లో జాబ్ ఏదో ఒకటి క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళన్నిటి మీద అధ్యయనం చేసిన తర్వాత ఇది మనం ఈ కాన్సెప్ట్ని మనం అడాప్ట్ చేసుకొని దీన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళకూడదు అని చెప్పి ఒక ఆలోచనతో ఈ యొక్క సెంటర్ని ఇక్కడ ఉచితంగా ప్రారంభించాలని చెప్పి అనుకోవటం. ఆ నేపథ్యంలో మిగతా అంశాలన్నిటికీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎట్లా ఉంటాయి, ఏ రకంగా 10th ఇంటర్మీడియట్ ఏ రకంగా ఉంటుంది, అదేవిధంగా అబోవ్ డిగ్రీ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది పెద్దలు అకాడమిక్గా క్వాలిఫై అయినటువంటి రామకృష్ణ గారు, అదేవిధంగా అశోక్ బాబు గారు చెప్తే బాగుంటుందని చెప్పి అనుకుంటూ ఈ 6 సంవత్సరాలు ఏ రకమైనటువంటి శిక్షణా తరగతులు జరగకుండా ఇది ఎవరికి కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఈ రోజున మనం ఎందుకు చేయకూడదు ఈ ప్రయత్నం అని చెప్పి ఇది ఒక నిష్ణాతులు అయినటువంటి ట్రైనింగ్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి వీళ్ళకి ట్రైన్ చేసి స్కిల్స్ని, సాఫ్ట్ స్కిల్స్ని, అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ని, వీటిలన్నింటినీ కూడా ఏదైతే ఈ ఉద్యోగానికి అవసరమైనటువంటి అర్హత కలిగినటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళ మైండ్లో పెట్టాలనేదే ఈ యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రధాన ఉద్దేశం అని చెప్పి మనం చేసుకుంటూ, స్కిల్ డెవలప్మెంట్ అనేది మేము దేనికి అంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలకి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలకి తేడా ఉంది. యూపీపీఎస్సికి, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి, రైల్వే బోర్డుకి, అలాగే డిఫెన్స్లో చేసే వీటన్నిటికి కూడా కామన్గా కొన్ని ఉంటాయి. యాప్టిట్యూడ్ అని, అలాగే జనరల్ నాలెడ్జి, అర్థమెటిక్స్, ఈ 3 ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఏదో సబ్జెక్ట్ వైజు వాళ్ళని పిలిచి గంటలు చెప్తే క్వాలిఫై కారు. గత 6 సంవత్సరాలుగా మాకున్న సమాచారం కానీ స్టాటిస్టిక్స్ ప్రకారం కానీ ఒక 3 నుంచి 3,50,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం 15-20 మంది కూడా సక్సెస్ కాలేపారు. కారణం ఏంటంటే గత ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని పూర్తిగా పడుకోబెట్టింది. అలాగే సాఫ్ట్వేర్ పేరుతో పిల్లలంతా కూడా ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఈ 5-6 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్రం పిల్లల యొక్క శాతం అనేది బాగా పడిపోయింది. ఇప్పుడు నిరుద్యోగ సమస్య మీద ఎక్కువ ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసింది. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మరి ఈ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు కూడా మనం కొట్టాలి, వాటిలో ఎక్కువ పర్సంటేజ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ అనేది కోర్స్ అనేది మనం ఏదో కొంత సమాజానికి చేయాలని చెప్పి ఆలపాటి గారు నిర్ణయించినప్పుడు రేపు దసరా నుంచి అంటే 2/10/2025 నుంచి ఒరిజినల్ ఈ
క్లాసెస్ అనేవి ఇక్కడే స్టార్ట్ అవుతాయి. దీనికి ఒక అవగాహన, అంటే అసలు ఇది ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద అవగాహన రెండు క్లాసులు, అంటే ఒకటి 7వ తారీఖు, రెండోది 27వ తారీఖు మన గుంటూరులో ఉన్న ఎన్జిఓ హోమ్లో పెడతాం. అయితే మేము వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వడం అనేది జరగదు, కాబట్టి కొంత ఫిల్టరేషన్ జరుగుద్ది. ఆ ఫిల్టరేషన్కి వాళ్ళు టెస్ట్ రాయాల్సి వస్తుంది. ఆ టెస్ట్ యొక్క విధి విధానాలన్నీ కూడా మేము 7వ తారీఖు 27వ తారీఖు అవగాహన సదస్సులో వచ్చిన ఈ పిల్లలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవి 2 కేటగిరీస్గా ఉంటాయి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన గ్రూప్కి వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు, డిగ్రీ పైబడిన వాళ్ళకి ఒక గ్రూపుగా 2 గ్రూపులకి మేము మరి ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. అయితే ఏదో కొన్ని ఇన్స్టిట్యూట్స్ కమర్షియల్గా ఇవాళ ఈ ట్రైనింగ్ ఇస్తున్నాయి, కానీ మేమైతే మినిమం 6 months ఇది ఇవ్వాలనుకుంటున్నాం. ఏదో క్రాష్ కోర్స్గా నెల 2 నెలలు పెట్టేసి పంపించడం కాదు, 6 months ట్రైనింగ్. అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా వాళ్ళ ఎగ్జామ్ ఎలా చేశారు ఏంటి అనేది ఎవాల్యుయేషన్ చేయించి నెక్స్ట్ ఎగ్జామ్ కూడా వాళ్ళకి పనికొచ్చే విధంగా ఒక బ్యాచ్ వచ్చిందంటే 6 నెలలు వాళ్ళకి ఇంటెన్సివ్ ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్యూటర్లు కానీ ఇవన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. అయితే ప్రస్తుతానికి ఏంటంటే గుంటూరు జిల్లా వరకే దీన్ని మేము చేయగలుగుతున్నాం. ఎందుకంటే బయట నుంచి ఇవాళ మహిళల కంటే బస్సు ఫ్రీ ఉంది, కానీ మగపిల్లలకి మరి రాను పోను ఛార్జీలు లేదు. ఇక్కడ ఉండదలుచుకుంటే వాళ్ళకి హాస్టల్ అకామిడేషన్ ఇవన్నీ కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మేమైతే ఇప్పుడు ఈ 2 బ్యాచ్లు, అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్కి ఒక బ్యాచ్, డిగ్రీ వాళ్ళకి ఒక బ్యాచ్, 2 బ్యాచ్లకి గుంటూరు టౌను దీనికి సరౌండింగ్స్ ఉన్న విలేజ్ కానీ గుంటూరు జిల్లాలో ఎవరన్నా ఎక్కడి నుంచి రాగలిగితే ఈ జిల్లా వరకే ముందు దీన్ని ప్రాధాన్యత ఇస్తున్నాం. డాక్టర్ వేమూరి నాగవరప్రసాద్ గతంలో ఇండియన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అధ్యక్షునిగా మరియు ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అధ్యక్షుడిగా కూడా పదవి బాధ్యతలు నిర్వహించినట్లుగా ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులైనటువంటి డాక్టర్ జీవి మోహన్ ప్రసాద్ తెలిపారు. ఏషియన్ మస్క్యులో సెక్లిటిల్ సొసైటీ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు సేకరించక ముందు ఈ సంఘానికి సెక్రటరీ జనరల్ గాను మరియు ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా కూడా వ్యవహరించినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఏషియన్ మస్క్యులో స్కేలిటల్ సొసైటీ అధ్యక్షునిగా ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ విఎన్ వరప్రసాద్ పదవి బాధ్యతలు స్వీకరించడం శుభపరిణామం అని పలువురు వక్తలు ప్రశంసించారు. డాక్టర్ వేమూరి నాగవరప్రసాద్ ఏషియన్ మస్క్యులో స్కేలిటల్ సొసైటీ నూతన అధ్యక్షునిగా నియామకం కావడం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జీవి మోహన్ ప్రసాద్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ రోడ్లో గల ఓ ప్రైవేటు హోటల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వరప్రసాద్ ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ జీవి మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ పదవి నిర్వహిస్తున్న మొట్టమొదటి భారతీయ రేడియాలజిస్ట్గా డాక్టర్ విఎన్ వరప్రసాద్ ఎంపిక కావడం దేశానికి గర్వకారణమని అన్నారు. అనంతరం డాక్టర్ విఎన్ వరప్రసాద్ మాట్లాడుతూ వివిధ దేశాల్లో గల సొసైటీలు మరియు రేడియాలజీలోని మస్క్యులో స్కేలిటల్ విభాగంలో ఉన్న పద్ధతుల మధ్యలో అంతరాలను సరిచేస్తూ వాటిని అనుసంధానం చేయటం అనే నినాదంతో సింగపూర్లో నిర్వహించిన 27వ వార్షిక సమావేశంలో ఎన్నికైన తాను వచ్చే 2 ఏళ్లలో ఈ థీమ్ లక్ష్యాన్ని నెరవేరుస్తానని తెలిపారు. వివిధ వ్యాధి నిర్ధారణ పద్ధతుల మధ్యన ఉన్న హద్దులను తొలగిస్తూ ఒక నిర్ణయానికి రావడం, దీనిపై ప్రపంచ స్థాయిలో అవగాహన పెంపొందించేందుకు ఆసియా ఖండంలోని వివిధ దేశాల మస్క్యులో స్కేలిటల్ రేడియాలజీ సంఘాల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. శరీరంలోని కీళ్లు, కండరాలు, ఎముకలతో కూడిన ఈ మస్క్యులో స్కేలిటల్ విభాగం వ్యాధి నిర్ధారణలో ఆధునిక పద్ధతులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధతో నూతనంగా రూపొందించిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ వంటి పరికరాలు మస్క్యులో స్కేలిటల్ రేడియాలజీ వైద్యంలో కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు. మస్క్యులో స్కేలిటల్ రేడియాలజీ అంటే కండలు, ఎముకలు, కీళ్ళు వీటికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ విభాగం. అది రేడియాలజీలో ఒక ఉప విభాగం, శరీరంలో ముఖ్యమైన విభాగం. మీ అందరికీ తెలుసు, శాఖోపశాఖలుగా రేడియాలజీ విస్తరించబడుతున్నది. దీంట్లో ఈ విభాగం మరీ ముఖ్యంగా ప్రాముఖ్యత వహిస్తూ ఉంది, జాతీయంగా అంతర్జాతీయంగా. మన రాష్ట్రంలో దేశంలో పేరెన్నికగన్న తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచిన కాకర్ల సుబ్బారావు గారు, ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మస్కులోస్కెలిటల్ రేడియాలజిస్ట్. ఆయన
కీర్తిశేషులు అయ్యారనుకోండి, మళ్ళీ ఆ తర్వాత జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ మరొక రేడియాలజీ ప్రముఖులు ఎవరు కూడా ఆ విభాగంలోకి ఆ విధంగా వెళ్ళలేదు. ఇప్పుడు ఒక చరిత్ర సృష్టించే విధంగా మన భారతదేశానికి గర్వకారణంగా మొట్టమొదటి భారతీయుడు ఆసియా ఖండంలోని మస్కులోస్కెలిటల్ రేడియాలజీ అసోసియేషన్లన్నిటికీ కలిపిన ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్కి ఆయన మన డాక్టర్ విఎన్ వరప్రసాద్ గారు విజయవాడ వాస్తవ్యులు, ఆయన అధ్యక్షులుగా ఎన్నిక కాబడ్డారు. ఇంతకుముందు ఆయన సెక్రటరీ జనరల్గా వ్యవహరించారు. అలాగే ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఉన్నారు. మొన్న ఆగస్టు 28 నుంచి 31 వరకు సింగపూర్లో జరిగిన ఏషియన్ మస్కులోస్కెలిటల్ రేడియాలజీ 27వ వార్షికోత్సవ సభల్లో డాక్టర్ వరప్రసాద్ గారు అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కాన్ఫరెన్స్ థీమ్ ముందు సంవత్సరాల్లో ఇంకా మధ్యలో ఉన్న గ్యాప్ను తగ్గించి ఒకళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పర్టైజ్ ఇంకొకళ్ళు షేర్ చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చేయటము అండ్ మెంటర్షిప్, స్టూడెంట్స్కి మెంటర్షిప్ చేయటము, వర్క్షాప్స్ చేయటము, ఇట్లాంటివన్నీ చేసి లైక్ ఇప్పుడు మనకి ఆస్టియోపోరోసిస్, బోన్ క్యాన్సర్స్, బాగా స్పోర్ట్స్ ఇంజరీస్ ఇట్లాంటివన్నీ బాగా ఎక్కువైపోతున్న సందర్భాల్లో వీటికి తొందరగా ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎంత ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇచ్చి ఎంత తొందరగా పేషెంట్ని న్యాయం చేయగలుగుతామనే దాని గురించి ఈ వచ్చే 2 సంవత్సరాల్లోనూ చాలా ఇంపార్టెంట్ ఫోకస్ చేయబోతున్నాము. అండ్ 2026లో ఇదే సదస్సు ఇండియా అగైన్ భారతదేశంలో ఆర్గనైజ్ చేస్తున్నాము అహ్మదాబాద్లో ఒక 3 days. సో దానికి ఇప్పటి నుంచే జాతీయ అంతర్జాతీయంలో ఉన్న వైద్యులందరినీ, ఈ దీంట్లో స్పెషలిస్ట్ అయిన వైద్యులందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావడానికి ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఇందులో ఒక భాగంగా ఇండియన్ కంట్రిబ్యూషన్ కింద రేపు నవంబర్లో కెడావరిక్ వర్క్షాప్ ఒకటి మంగళగిరి ఎయిమ్స్లో చేయబోతున్నాము. దీన్ని ఏపీఆర్ఐ సంయుక్త ఆధ్వర్యంలో. ఇదేంటంటే కెడావర్స్ మీద జాయింట్స్లోకి ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్ చేయగలిగితే తగ్గే జబ్బులన్నిటికీ ప్రాక్టీస్ చేయించే ఒక వర్క్షాప్ అనమాట ఇది. దేశం మొత్తం నుంచి అంతర్జాతీయంగా కూడా డెలిగేట్స్ ఆల్రెడీ రిజిస్టర్ చేశారు. మంగళగిరి ఎయిమ్స్ ఎనాటమీ అండ్ రేడియాలజీ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ రేడియాలజీ అసోసియేషన్ హోస్ట్ చేస్తా ఈ కాన్ఫరెన్స్ని మస్కులోస్కెలిటల్ సొసైటీ ఆఫ్ ఇండియా అండ్ ఏషియన్ మస్కులోస్కెలిటల్ సొసైటీ చేయబోతుంది. దీనివల్ల ఇలాంటి వర్క్షాప్స్ ఇంకా చాలా చేయబోతున్నాము. సో ఈ 2 years చాలా బిగ్ రెస్పాన్సిబిలిటీ నా మీద కూడా. నేను ఇక్కడ దాకా ఈ ప్యానెల్లో సహకరించిన మన విజయవాడ చాప్టర్ మిత్రులు, శ్రేయోభిలాషులు, సీనియర్స్, అడ్వైజర్స్ అందరికీ, ఏపీఆర్ఐకి, ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్కి, మస్కులోస్కెలిటల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కమలాపురం ఉత్తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టారు, తమ కార్యకర్తలను హతమార్చారు, ఇవేమీ మర్చిపోలేదని వ్యాఖ్య. విద్యుత్ ప్రమాదాలపై అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నివారించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం. సిఆర్డీఏ పరిధిలో 1800 ఎకరాల భూ సమీకరణ చేపట్టాల్సి ఉందన్న మంత్రి నారాయణ. భూ సమీకరణ ద్వారా రైతులు ఎక్కువ లబ్ధి పొందుతారని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.